వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతోటి సమావేశం జరుపుతూ ఉన్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల దగ్గర నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కనుక మండల స్థాయి నాయకుల వరకు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరు కాబోతున్నారు. అండ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటారు ఏ విధంగా యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తూ ఉంది అండ్ భవిష్యత్తులో వైసీపీని అనంతపురంలో స్ట్రెంథెన్ చేయడం కోసం తీసుకోబోయే నిర్ణయాలు వీటన్నిటి మీద కూడా సమీక్ష చేయబోతూ ఉన్నారు. అండ్ ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి అధికారానికి దూరమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు జగన్ గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఈ 6 నెలలు చాలా సైలెంట్గా ఉన్నారు. భవిష్యత్తులో కూడా యాక్టివ్గా ఉంటారో లేదో తెలియని పరిస్థితుల మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నియోజకవర్గాలు ఏమైనా కొత్త లీడర్షిప్ని ఎంకరేజ్ చేస్తారా, లేకుంటే ఉన్న లీడర్షిప్ని యాక్టివ్గా అమ్మంటారా, ఎక్కడైనా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తారా, ఈ అన్ని విషయాల మీద ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కొన్ని నియోజకవర్గాల్లో కొందరు నాయకులు చాలా యాక్టివ్గా ఉన్నా, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నా, చాలా నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకలాపాలు జస్ట్ అంటే ఐడియల్ అని కానీ కాదు, పూర్తిగా లేకుండా ఉన్నాయి చాలా నియోజకవర్గాలు. అండ్ ఇప్పుడు ఏమంటారు రాయలసీమకు సంబంధించి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా ఒకరిద్దరు కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నాయకులు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తనకి చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు కొంచెం కీలకమైన నాయకులు జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరబోతున్నారు. ఆ సమాచారం అయితే ఉంది. మరి ఆ నాయకులు అంటే వైసీపీలోకి రాబోయే నాయకులు ఏ నియోజకవర్గాలు అయితే ఉంటాయో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్న వాళ్ళకి సమాచారం ఏమన్నా కనుక చెప్తారా? అండ్ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి భర్త గారు కూడా జగన్ గారికి సలహాదారులుగా చాలా దగ్గరగానే ఉండేవాళ్ళు. అంటే ఎమ్మెల్యే భర్త గారు కూడా ఇప్పుడు అధికారానికి దూరం అయిన తర్వాత తనేమో తన విద్యకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఆ వ్యాపారాలు చూసుకుంటే ఆ కార్యకలాపాలు చూసుకుంటూ ఉన్నారు. అండ్ ఆ మేడం గారు కూడా సైలెంట్గా ఉన్నారంటున్నారు. అంటే పొలిటికల్గా వాళ్ళు ఏమి యాక్టివ్గా లేరు అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకులు వైసీపీలోకి రాబోతున్నారు. సో ఆ రాబోయే వాళ్ళకి ఏమైనా నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారా అనే చర్చ కూడా ఆ నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. సో వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ కార్యకలాపాలు చెడి చెప్పులు లేకుండా ఉన్నాయి. అండ్ ఎవరు లీడ్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి, కార్యకర్తలు గందరగోళంగా ఉన్నారు. ఇప్పుడు కదిరి నియోజకవర్గాన్ని తీసుకున్నా కూడా అసలు వైసీపీని ఎవరు లీడ్ చేస్తున్నారు, అన్ని మండలాలను ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, మండల స్థాయిలో వాళ్ళ పార్టీ కార్యకలాపాలు లేకుంటే వాళ్ళ పార్టీ తరఫున ఎవరు లీడ్ చేస్తున్నారు, ఈ అన్ని విషయాలు కూడా చెడి చెప్పులు లేకుండానే ఉన్నాయి. సో ఇలాంటి నియోజకవర్గాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలానే ఉన్నాయి. మరి వాటన్నిటి చోట్ల క్లారిటీ ఇస్తారా? వైసీపీలోకి రాబోతున్న నాయకుల గురించి ఆ సంబంధిత నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకి ఏమైనా చెబుతారా? అంటే త్వరలో కొత్త లీడర్షిప్ వస్తుందను, లేకుంటే త్వరలో మరికొందరు వస్తారా వాళ్ళని కలుపుకొని వెళ్ళండి అను, ఇలా ఏమైనా సమాచారం ఏమైనా ఇస్తారా? వాళ్ళు రావడం మీద నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో ఏమైనా సమాచారాన్ని తీసుకుంటారా జగన్ గారు? ఇవన్నీ రేపు ఈరోజు సమీక్ష సమావేశం అయిపోయిన తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.